వీటెన్ న్యూస్ కి స్వాగతం. గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అశ్వారావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రమోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశపు స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన విశేష కృషి మరియు మన రాజ్యాంగం అందించిన సమానత్వం, న్యాయం వంటి విలువలను గౌరవించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని గౌరవ ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ ఉద్యమం ద్వారా మహాత్మా గాంధీ శాంతి సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మరియు మన రాజ్యాంగంలోని విలువలను ప్రజలకు చేరవేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా భావించాలన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పాదయాత్రలు, గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో ర్యాలీల ద్వారా కొనసాగించి ప్రజలకు అవగాహన కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొన్ని శక్తులు మన రాజ్యాంగాన్ని, స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మనమందరం ఐక్యంగా నిలిచి ఈ ఉద్యమంలో పాలు పంచుకుని రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంబంధిత సభ్యులతో ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారం గోవిందరెడ్డి, తాండ్ర ప్రభాకర్ రావు, వనమా గాంధీ, మద్దిశెట్టి సత్యప్రసాద్, తుమ్మ రాంబాబు, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ మండల కోఆర్డినేటర్లు వీరాపురం రామలక్ష్మణ్ రావు, నాగసీతారాములు, సురేష్ నాయక్, మంగీలాల్ నాయక్, పసుపులేటి వీరబాబు మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన గ్రామ స్థాయిలో అంటే ఒక సంవత్సరం పాటు చేసే ఒక ప్రణాళికను ఏ విధంగా మనం క్యాలెండర్ తయారు చేయాలి. ఈరోజు మనం కంప్లీట్గా ఈరోజు గంట, 2 గంటలు, 3 గంటలు అయినా పర్లేదు, మనం ఇక్కడ కూర్చొని కంప్లీట్గా రిపోర్ట్ ఇదే ఫైనల్. ఈరోజు మనం చేసినటువంటి ఏదైతే క్యాలెండర్ ఉందో క్యాలెండర్ మనం రిలీజ్ చేస్తాం. ఇప్పుడే మనం కంప్లీట్ ఏ టైం అయినా పర్లేదు మనం కూర్చొని పూర్తిగా గ్రామ స్థాయిలో ఏ గ్రామానికి ఏ రోజు వెళ్తామనేది కూడా క్యాలెండర్ ఈరోజు ఫైనల్ చేసుకుంటాం. అది ఎందుకంటే మళ్ళీ మనం పార్టీ అంశాలు ఉంటాయి, ఇవన్నీ మిగతా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఈరోజు మన టైం షెడ్యూల్ ప్రకారంగా తయారు చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రముఖ